Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. ఇంత జరుగుతున్నా కూడా 25 మంది అమాయకుల ప్రాణాలు తీసిన తర్వాత కూడా టెర్రరిస్టు గ్రూపులకు సంబంధించినటువంటి లీడర్స్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇంకా కూడా మనలో ఆ కసిని పెంచుతున్నాయి. తాజాగా ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి లీడర్ మసూద్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే, ఇండియా ఒకవేళ పాకిస్తాన్కి నీటిని ఆపితే మేము ఇండియా ఊపిరిని ఆపుతాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ హర్షవర్ధన్ చవాన్. సార్, నిజంగా ఇలాంటి స్టేట్మెంట్స్ వింటుంటే చాలా బాధగా ఉంది. పాక్ ఉప ప్రధాని ఏమంటారంటే, అక్కడ జరిగింది అటాక్ కాదు, స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి యుద్ధం అన్నారు. ఇప్పుడు తాజాగా చూస్తుంటే జైషే మహమ్మద్ లీడర్, ఆ సంస్థకు సంబంధించిన లీడర్, ఇండియా ఊపిరిని ఆపేస్తాం, పాకిస్తాన్కి వాటర్ని ఆపేస్తాయి. ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? చూడండి, మసూద్ అజర్ లాంటి వాళ్ళ కామెంట్స్ వల్ల మనకి వచ్చే నష్టమేం లేదు. ఇప్పుడు మనం మనల్ని రెచ్చగొట్టడమేనా? రెచ్చగొట్టడం కాదండి. వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా వాళ్ళ కంట్రీలో. నేను కూడా తుర్రం ఖాన్ అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి కదా. అలాంటి దానికోసం వాళ్ళు ఈ స్టేట్మెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు తప్ప యూ రియల్లీ డోంట్ హ్యావ్ టు టేక్ దమ్ సీరియస్లీ. ఈ అటాక్ ఏదైతే జరిగిందో దీని రెస్పాన్సిబిలిటీ తీసుకున్న టీఆర్ఎఫ్ గురించి నేను చెప్తాను. బేసిక్గా ఇంతకుముందు కశ్మీర్లో రెండు ఆర్గనైజేషన్స్ బాగా ఎక్కువ అటాక్స్ అవి చేసేది. ఒకటి జైషే మొహమ్మద్, రెండు లష్కర్ ఏ తయ్యబా. ఒక క్వశ్చన్ ఏమొచ్చేది అంటే, జైషే మొహమ్మద్ కానీ లష్కర్ ఏ తయ్యబా కానీ రెండిట్లో ఎక్కడ కశ్మీరీ పేరు కనపడట్లేదే. మీరు చెప్పేది ఏంటి, మేము కశ్మీర్ కోసం ఫైట్ చేస్తున్నాము ఫస్ట్ నుంచి అని అంటున్నారు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్ అని అంటున్నారు. కానీ జైష్ ఏ మొహమ్మద్, లష్కర్ ఏ తయ్యబా ఈ పేర్లేంటి? దీస్ ఆర్ ఇస్లామిక్ నేమ్స్. సో ఎప్పుడైతే ఈ మాటలు ఈ వర్డ్స్ మనం గుర్తించడం మొదలుపెట్టారో అప్పుడు వీళ్ళు జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తయ్యబా వీళ్ళు ఏం చేశారంటే, దే స్టార్టెడ్ మేకింగ్. ఇప్పుడు ఒక కంపెనీకి బినామీ కంపెనీలు ఉంటాయి చూసారా అండి, సేమ్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా సేమ్ వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ని వాడుకొని కొత్త కంపెనీ ఓపెన్ చేసినట్టు టీఆర్ఎఫ్ అని ఒకటి ఓపెన్ చేశారు. అది నేను కశ్మీర్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది, 2018-19 ఆ టైంలో. మీరు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అది కొత్తగా పుట్టిన ఆర్గనైజేషన్. టీఆర్ఎఫ్ ఆర్టికల్ 370 రద్దయిన కొన్ని రోజుల ముందు నుంచే ఉంది అది. టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని వాళ్ళు పెట్టుకున్న పేరు. ఈ పేరు ఎందుకు పెట్టుకున్నారు అంటే, జైషే మొహమ్మద్ కానీ లష్కర్ ఏ తయ్యబా కానీ వీళ్ళు మనం ఎప్పుడైతే వీళ్ళు అనాలిసిస్ చేస్తే మనకు తెలిసింది ఏంటి అంటే, మీరు మాట్లాడితే కశ్మీర్ కోసం ఈ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయినాయి అని చెప్తున్నారు. కానీ దీంట్లో కశ్మీర్ గురించి ఎక్కడ పేరు లేదే. మీరు కశ్మీర్ గురించి ఒక ఆర్గనైజేషన్, తెలుగు వాళ్ళ కోసం మీరు ఒక పార్టీ పెట్టారండి. మీరు తెలుగు అనే దాన్ని పెట్టుకుంటారు కదా, దాంట్లో తెలుగుదేశం పార్టీ అనో లేదంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనో పెట్టుకుంటారు కదా. మీరు కశ్మీర్ కోసం మేము పనిచేస్తున్నాం అంటున్నారు, మీ పేరులోనే కశ్మీర్ లేదు, కశ్మీర్ లాంగ్వేజ్లోనే లేదు. జైషే మొహమ్మద్ ఈజ్ నాట్ ఏ కశ్మీరీ వర్డ్, లష్కర్ ఏ తయ్యబా ఈజ్ నాట్ ఏ కశ్మీరీ వర్డ్, ఇట్స్ అన్ అరబిక్ వర్డ్, ఉర్దూ వర్డ్. సో అలాగ క్వశ్చన్స్ వాళ్ళ మీదకి రైజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మేము ఇంగ్లీష్లో పేరు పెడతాం, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని, కొద్దిగా మోడర్న్గా కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో కూడా మా గురించి రాయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈ టీఆర్ఎఫ్. అలాగే ఇంకొక మాట కూడా ఏమంటున్నారంటే, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయి, బట్ ఇది మాత్రం కశ్మీర్లో పుట్టింది కాబట్టి వీళ్ళని ఒక రకంగా స్వాతంత్ర సమరయోధులు అని చెప్పి ఇప్పుడు పాక్ మరి నిన్న టీఆర్ఎఫ్ ఈ ఆపరేషన్ చేసింది అని అన్నప్పుడు అందులో ఇప్పుడు మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, మొత్తం 7 ఇన్వాల్వ్డ్. అవును, అందులో 4 ఎక్కడి నుంచి వచ్చారండి? పాకిస్తాన్ నుంచి. మరి మీరు మళ్ళీ కశ్మీర్ అని ఎలా అంటారు? చేసింది వీళ్ళైనా కూడా వెనకుండి నడిపిందంతా కూడా వాళ్ళే. చూడండి, ఇవన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చెప్పేవే కానీ వీళ్ళిద్దరికి ఎవరైతే జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తయ్యబా ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఏ సేఫ్ హెవెన్ ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలుగా. దావూద్ ఇబ్రహీం ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? పాకిస్తాన్లో ఉన్నాడు. లష్కర్ ఏ తయ్యబా, జైషే మొహమ్మద్ హెడ్స్ ఎక్కడ ఉన్నారండి? పాకిస్తాన్లో. నేరుగా స్టేట్మెంట్స్ బయటకు వస్తున్నాయి మీడియాలో. మరి మీరు దీనికి కశ్మీరీస్కి సంబంధం ఉంది అంటే ఎలాగ సంబంధం ఉందండి? ఆ సంబంధం క్రియేట్ చేయడం కోసం ఈ పేరు పెట్టి వీళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్ట్ని ఆ ఆర్గనైజేషన్గా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు అంతే. ఇట్స్ జస్ట్ రీబ్రాండింగ్ అంతే. ఉన్నది అందరూ అదే పేరు మార్చారు అంతే. సో ఎంతమంది ఉండొచ్చు సార్ ఇప్పుడు ఈ టీఆర్ఎఫ్ కింద? మీరు అన్నట్టు నేను ఇందాక మీకు చెప్పాను కదండి, 30,000 రిజిస్టర్డ్ మదర్సాస్ ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అక్కడున్న రిలీజియస్ ఫెనటిజం ఎలాంటిది అంటే, ఒక్కొక్క మదర్సా నుంచి ఒక్కొక్కడు బయటకు వచ్చినా మీకు 30,000 మంది రెడీగా ఉన్నారు ఫర్ ది నెక్స్ట్ 100 years. వీళ్ళందరికీ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేను చెప్పాను కదండి, ఇప్పుడు మనకి గుంటూరులో ఆటో నగర్ ఎలాగ ఉంటుందో, ఎక్కడైతే అన్ని వెహికల్స్ మీద పనులు జరుగుతాయో, పాకిస్తాన్లో అలాంటి
టౌన్స్ విలేజెస్ చాలా ఉన్నాయి ఎక్కడైతే లోకల్గా వాళ్ళు వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తుపాకులు ఇవన్నీ తుపాకులు అంటే అది కూడా ఒక కంపెనీ పెట్టుకొని కాదు, మీకు జస్ట్ ఒక షెడ్ కనపడుతుంది అంతే. కుటీర పరిశ్రమల కుటీర పరిశ్రమలాగా చైనా నుంచి ఒక వెపన్ తెచ్చుకుంటారు, ఒక వెపనే తెచ్చుకుంటారు, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు, ఇంకా దాని రెప్లికాస్ తయారు చేస్తారు, ఫస్ట్ కాపీస్, డూప్లికేషన్ వచ్చేస్తాయి. సో అంత ఈజీ. వెపన్స్ అనేది ఇప్పుడు మధ్యలో ఒకసారి కొన్ని అటాక్స్ జరిగినప్పుడు టెర్రరిస్ట్ దగ్గర మనం M4 కార్బైన్స్ చూసాం. M4 కార్బైన్స్ బేసిక్గా US మిలిటరీ వాడే వెపన్. మన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు, వీళ్ళ దగ్గరికి M4 కార్బైన్స్ ఎలాగొచ్చినాయి. అఫీషియల్గా అయితే అమెరికా అయితే వీళ్ళకి ఇవ్వదు. తీరా చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఏవైతే అమెరికా వదిలేసి వెళ్ళింది ఎక్విప్మెంట్, అక్కడి నుంచి 1-2 రైఫిల్స్ తెప్పించుకొని, కొన్ని రైఫిల్స్ తెప్పించుకొని దాన్ని చూసి వాళ్ళు డూప్లికేట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. మీరు యూట్యూబ్లో ఓపెన్గా చూడొచ్చు, గన్ మార్కెట్స్ ఇన్ పాకిస్తాన్ అని కొట్టండి, మీకు క్లియర్గా అంటే ఒక వరుసగా ఒక మేళా ఎలాగైతే ఉంటుందో, ఒక తిరణాలు ఎలాగైతే ఉంటుందో లైన్గా మీకు షాప్స్ ఉంటాయి, అక్కడ మీ కళ్ళ ముందే పనులు చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఏం చేయదు అక్కడ పాకిస్తానీ గవర్నమెంట్. పాకిస్తాన్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది ఉందని మనకి ఎప్పుడు అనిపించిందండి? గవర్నమెంట్ కొద్దిగా స్ట్రాంగ్ అవ్వగానే ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుంది. నేను అదే చెప్పింది, ఇట్స్ ఎ రోగ్ నేషన్. వాళ్ళ బతుకంతా దేని డిపెండ్ అయ్యి ఉంది అంటే ఏ రోజైతే వాళ్ళు ఇండియా గురించి మాట్లాడడం మానేస్తారో ప్రపంచం వాళ్ళని మర్చిపోతుంది అన్నది వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పాకిస్తాన్ గురించి ఎంత ఆలోచిస్తారండి? ఇలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకపోతే అసలు ఆలోచించు, జీరో. ఎందుకంటే మనకి వేరే విషయాలు ఉన్నాయి, ఇంపార్టెంట్ విషయాలు, ఎకానమీ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, 10 విషయాలు ఉన్నాయి, మనం హెల్త్ కేర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అక్కడ ఏమున్నాయి? వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఇండియా మాకెనిమి, హిందూస్ మాకెనిమి, ఇదే గోల్ తప్ప ఇంకొకటి లేదు. మీరు చెప్పండి, ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా వీ హ్యావ్ బీన్ సో కైండ్. మనం ప్రతి నెల ఎంతమంది పాకిస్తానీస్కి మెడికల్ వీసా ఇచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకుంటారండి. సో ఇంత మనం చేసిన తర్వాత కూడా మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తే మీరు ఇప్పుడు కూడా నన్ను డిప్లొమాటిక్గా మాట్లాడమంటారా? సో నిజంగా ఈ ఉగ్రవాద సంస్థలు అనేవి ఒకవేళ చూస్తే పాకిస్తాన్ ISI సపోర్ట్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనుకోవచ్చా? పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన గతంలో ISIలో ఇలాంటి ఆపరేషన్స్ని ఆయన లీడ్ చేశారంటున్నారు, నిజమే అంటారా? అవునండి. అంటే ఒక మామూలు సోల్జర్కి ఒక ఏజెన్సీలో పనిచేసి వచ్చిన సోల్జర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్మీ పనిచేసేటప్పుడు ఎంతో కొంత రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆర్మీ అంటే మీరు ఏమంటారు, ఫస్ట్ మీకు గుర్తొచ్చే విషయం డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఎందుకు వస్తుంది అంటే రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి. కానీ ఈ ISI అనేది లేకపోతే ఏవైతే సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వరు, వాళ్ళ వర్కే కొద్దిగా డర్టీగా ఉంటుంది. మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, ఎక్కువ రోజులు ISIలో ఉండడం కారణం కావచ్చు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు పర్టికులర్గా ఈ పెహల్గామ్లో బైసరన్ ప్రాంతంలో జరిగిన అటాక్స్ చూస్తే మొత్తం 7 మంది వచ్చారు. అది ఒకేసారి అందరూ ఫైర్ ఓపెన్ చేశారా? ఎలా జరిగింది ఆ సిచ్యువేషన్? ఒకసారి నన్ ఆఫ్ us were there when it happened. మనకి ఎంత తెలుసు, నాకు తెలిసినా కానీ అది నేను నా బ్యాచ్మేట్స్ ఎవరైతే ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నారో, నా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. టీవీలో ఎవరైతే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారో టూరిస్ట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా మనం చూసుకుంటే వెనకాల ఏవైతే జంగల్స్ ఉన్నాయో దానిలో నుంచి బయటకు వచ్చారు. హిందూస్ అందరినీ ఒక పక్కన నుంచోబెట్టారు, ముస్లిమ్స్ అందరినీ ఒక పక్కన నుంచోబెట్టారు. ముస్లిమ్స్లో కూడా ఎవరైతే కొంతమంది నుంచున్నారో, హిందూస్లో కూడా ఎవరైతే కొంతమంది నుంచున్నారో క్రాస్ చెక్ చేయడం కోసం వాళ్ళ ప్యాంట్స్ ఇప్పించారు. వాళ్ళని అడిగి మరీ చంపారు మీరు హిందూస్ అని. అందులో ఒక లెఫ్టినెంట్ వినయ్ అని చెప్పి ఇండియన్ నేవీ ఆఫీసర్ రీసెంట్గా గట్టిగా ఒక వారం రోజుల క్రితం పెళ్ళయి వాళ్ళు హనీమూన్ అక్కడికి వెళ్ళారు. IB ఆఫీసర్స్, హైదరాబాద్ అయిన IB ఆఫీసర్స్. సో మొత్తం ఒకసారి చూసుకుంటే ఇట్స్ ప్యూర్లీ దాన్ని ఏమంటారు, ఈ టెర్రరిస్ట్ని వాళ్ళు తయారు చేసేటప్పుడే వాళ్ళ మైండ్లో హిందూ హేట్రెడ్ అనేది నింపి తయారు చేస్తారు. దాన్ని మీరు డినై చేయలేరు. మీరు ఎంత చించుకొని కూడదు అన్నా కానీ గ్రౌండ్ మీద నేనున్నాను, నేను టెర్రరిస్ట్తో మాట్లాడాను చాలాసార్లు కాబట్టి నాకు అంతెందుకు, నేను ఒక కాశ్మీరీ టెర్రరిస్ట్ని నేను సరెండర్ అవ్వమని చెప్పి నేను కన్విన్స్ చేయడానికి చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను. ఫేస్ టు ఫేస్ మేము ఎప్పుడు కలవలేదు కానీ చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను. నువ్వు జనజీవన్ స్రవంతిలోకి వచ్చి కలిసిపోయేదంతా ఆపే అంటే వాడు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? ఇండియా మొత్తాన్ని ఇస్లామిక్ కంట్రీ చేసేయండి, నాకు ఈ పని చేయాల్సిన అవసరం ఉండదు, నేను వచ్చేస్తాను అంటే. ఇది డెమోక్రసీ రా బాబు. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి, దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఏదైనా అంటే అదంతా మాకు అనవసరం. మళ్ళీ అతను పాకిస్తానీ కూడా కాదు, అతను కాశ్మీరీ టెర్రరిస్ట్. మాకు ఇండియా మొత్తం ఇస్లామైజేషన్ కావాలి, అప్పుడే మేము ఇది వదిలేస్తాము అంటారు. మీరు చేస్తారా మరి ఇస్లామైజేషన్?
పోనీ పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీగా ఉంది, ఏం ఉపయోగం ఉంది? ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయండి ఇస్లామిక్ కంట్రీస్. గించున్కి అంటే గట్టిగా లెక్క పట్టుకుంటే 3-4 కంట్రీస్ తప్ప ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 50 కంట్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. అందులో 3-4 కంట్రీస్, సౌదీ అరేబియా, దుబాయ్, మలేషియా, ఇండోనేషియా ఇలాంటి 4-5 కంట్రీస్ వదిలేస్తే మిగతా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అన్నిట్లో ఏదో ఒక సివిల్ వారే. మీరు ఒక విషయం చెప్పారు సార్, కొంతమంది టెర్రరిస్టులతో నేరుగా మాట్లాడాను, చాలా సర్చ్ ఆపరేషన్లో అలాగే సీరియస్గా జరిగిన ఆపరేషన్లో ఫీల్డ్లో ఉన్నారు. మీరు అంత క్రూరంగా ఉంటారా? ఒక తెలుగు ఆమె చెప్తుంది, సో వాళ్ళ హస్బెండ్ని చంపేసినప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది, నెల్లూరు జిల్లా కావలో మసూదన్ వాళ్ళ వైఫ్, ఇద్దరు మోకరిల్లి చేతులు పట్టుకొని అలా పడుకున్నారు, ఎవరేం మాట్లాడినా ఏం మాట్లాడొద్దని భార్యకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇద్దరు అలా పడుకో ఉంటే హిందువా ముస్లిమా అని అడిగి జస్ట్ గన్ షాట్. సో తన భర్తకి ఏం కాలేదు, ఎక్కడో దూరంగా జరిగిన గన్ షాట్ అనుకుంటే మొత్తం వెట్ అయిపోయిందంట బాడీ అంతా. తీరా చూస్తే బ్లడ్, చనిపోయాడు. ఇంత దారుణం, అసలు ఏం కూడా చెప్పకుండా హిందువా ముస్లిం అని అడిగి చంపాడు. అంత క్రూరంగా ఉంటారా? నేను అదే చెప్తున్నాను కదండి దాని నుంచి. దీనికి రిలీజియస్ యాంగిల్ లేదు అని అనుకోవడం మన తప్పు. ప్రతి టెర్రరిస్టు వాడిని చిన్నప్పటి నుంచి వాడి బ్రెయిన్ వాష్ చేసే క్రమంలో వాడికి చెప్పేది ఏంటంటే హిందూ నీ ఎనిమి, హిందూ నీ ఎనిమి, హిందూ నీ ఎనిమి అని. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. పాకిస్తాన్ ఏ రోజైతే ఇండియా మీద, హిందూస్ మీద మాట్లాడదో ఆ రోజు వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి ఆ లైమ్ లైట్లో ఉండడానికి ఈ పనులన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు అది చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే వి విల్ విన్ ఇండియా బై 1000 cuts అని. 1000 ముక్కలు కాదు, 1000 చోట్ల. ఏ రకంగా అంటే మనం ఫేక్ కరెన్సీ పంపించి ఇండియాని పాడు చేయగలమా, మేము అది చేస్తాం. మేము టెర్రరిజం పంపించి ఇండియాని పాడు చేయగలమా, అది చేస్తాం. మేము డ్రగ్స్ పంపించి ఇండియాని పాడు చేయగలమా, అది చేస్తాం. మేము స్లీపర్ సెల్స్ని ఎక్కడ పంపించి ఇండియాని పాడు చేయగలం. వాళ్ళు ఒక్క ఛాన్స్ కూడా మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి వదలట్లేదు. మీరెందుకు, వై డూ యూ హ్యావ్ టు బి సో డిప్లొమాటిక్ ఆల్ ద టైమ్? వై కాంట్ యూ కాల్ సంథింగ్ విచ్ ఈజ్ రాంగ్ ఏ రాంగ్ అప్ ఫ్రంట్లీ? మీరు ఎన్ని రోజులైనా మీరు దాన్ని ఏమంటారు, సానుభూతి చూపించండి, సాఫ్ట్గా ఉండండి, వాళ్ళకి మెడికల్ వీసాస్ ఇవ్వండి. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ టు యూ కంటిన్యూస్లీ. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వచ్చిందే మిమ్మల్ని నాశనం చేయడం కోసం. ఇండియా అనేది 1947లో ఫామ్ అవ్వలేదు. ఇండియా అనేది ఇట్ హ్యాస్ బీన్ హియర్ ఫర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మీకు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని చెప్పి మీకు ఏమీ అది లేదు మీ మైండ్లో. కానీ ఒక కంట్రీ కొత్తగా ఫామ్ అయింది, అది ఫామ్ అవ్వడానికి రీజన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం. ఆ విషయం మనం ఇప్పటికీ గుర్తించకపోతే మనం అదే లాలా ల్యాండ్లో ఉంటే కాదండి, రిలీజియన్కి ఏం సంబంధం లేదండి, వాళ్ళు అసలు ముస్లిమ్సే కాదండి. వాళ్ళు యాక్చువల్గా అసలు ముస్లిమ్స్ అని వాళ్ళు అనుకుంటారు, మీరు ముస్లిమ్స్ కాదని మిమ్మల్ని అంటారు ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు. సో ఇస్లాం చెడ్డవాళ్ళ చేతుల్లో ఉందా, లేకపోతే ఇస్లాంలో రిఫార్మ్స్ కావాలా, అది మనం మాట్లాడే కన్నా ముస్లిమ్స్ వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్కి రావాల్సిన టైం వచ్చింది. నవ్ ఇట్స్ బికమింగ్ టూ మచ్. నేను ఇలాగ ఒక మాట మాట్లాడితే నాకు నేర్పిస్తారు, రిలీజియన్లో ఇది నేర్పించరు, అది నేర్పించరు, ఇది లేదు, ఇది నాకు నేర్పిస్తే మీకేం వస్తుంది? టెర్రరిస్ట్ కదా మీరు నేర్పించాల్సింది. అక్కడ మాట్లాడే దమ్ము మీకు లేదు, మాకు నీతులు చెప్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఎవ్రీ సింగిల్ టైం. సో ఫైనల్గా ఇలాంటి టెర్రరిజం అనేది లేకుండా చేయాలంటే ఏం చెప్తారు, ఏం చేయాలంటారు? టెర్రరిజం, నేను ఒకవేళ మీకు చెప్పాను అనుకోండి టెర్రరిజం అనేది ఉండదు అని, నేను నాకు అబద్ధం చెప్పుకుంటున్నట్టే మీకు అబద్ధం. మరి కంట్రోల్ చేయాలంటే ఎలా? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కంట్రోల్ చేయాలంటే నేను చెప్పాను కదండి, ఎక్కువగా టెర్రరిస్ట్ ఎక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి మనకి, కాశ్మీర్లో జరుగుతాయి. సో అట్ ది ఎండ్ ఇట్స్ కాశ్మీరీస్ పబ్లిక్స్ రెస్పాన్స్ విచ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ థింగ్స్. మనం ఇక్కడ ఎంత చించుకున్నా కానీ మనకు తెలిసిన విషయమే ఇది. లోకల్ సపోర్ట్ అనేది లేకుండా ఇంత పెద్ద ఆపరేషన్స్ అనేవి జరగవు ఎట్టి పరిస్థితుల్లో. కాశ్మీరీస్ బయటకు వచ్చి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని బాయ్కాట్ చేయడమో, లేకపోతే వాళ్ళ గురించి ఫోర్సెస్కి చెప్పడమో. అంటే ఒక రకంగా చూసుకుంటే ఒకవేళ మీరు యాజ్ ఎ కాశ్మీరీ మీకు శాంతి కావాలి అని చెప్పి మీరు డిసైడ్ అయితే తప్ప ఇది ఆగదు. మార్పు అక్కడి నుంచే రావాలి. ఎంత మిలిటరీ ఆపరేషన్స్ చేసినా గవర్నమెంట్ పుట్టగొడుగులండి. ఒకసారి మీరు చంపేస్తారు, 10 మంది టెర్రరిస్ట్ని చంపేశారు, 10 మంది మళ్ళీ పుట్టుకొస్తారు, మీరు ఇంకో 100 ఏళ్ల వరకు ఇయే చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఆ చేంజ్ ఏదన్నా వచ్చే అవకాశం ఉంది అక్కడ కాశ్మీరియన్స్లో? ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను మీకు, సర్ఫేస్ లెవెల్లో మీకు అంతా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ జనాల మనసుల్లో ఏముంది, వాళ్ళ మీద ఎంత హేట్రేడ్ ఉంది ఏంటి అన్నది మనం ఎవరి మనసులో తొంగి చూడలేం. అంటే మీరు 4 సంవత్సరాలు అక్కడే పనిచేశారు. పీపుల్ కెన్ యాక్ట్ కదా, జనాలు నటించగలరు కదా. ఇప్పుడు ఎంత వాళ్ళు మాటలు చెప్పినా ఎంత నటించినా కానీ నెక్స్ట్ జరిగే యాక్షన్స్ మీదే డిపెండ్ అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా జరగకుండా అడ్డుకుంటారా, దెన్ ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఫర్ కాశ్మీరీ పీపుల్. అలా కాదు మాకు అనవసరం,
ఎవరు చేస్తే సావనివ్వండి అని వాళ్ళు బిహేవ్ చేశారా, దెన్ ఐ వోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ 7 మందికి లోకల్ సపోర్ట్ ఉంటుందా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎంతమంది సపోర్ట్ చేసి ఉండొచ్చు? ఎక్కువ మంది సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఒక 5 సపోర్ట్ చేస్తే చాలు. చాలు. ఒక 5 ఫ్యామిలీస్ అనుకున్నాం, ఒక 5 ఇళ్ళు. వాళ్ళు ఇవాళ ఒక ఊర్లో ఒక ఇంట్లో ఉంటే 2 రోజుల తర్వాత వేరే ఊర్లో వేరే ఇంట్లో ఉండేలాగా, అలాగా 5-6 ప్లేసులు, వేరు ప్లేసుల్లో 5-6 ఫ్యామిలీస్ వాళ్ళకి సపోర్ట్ చేసి, ఆ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల వాళ్ళు కామ్గా ఉంటే సరిపోతుంది ఇలాంటివి జరగడానికి. ఇప్పుడు ఈ 7 మందిని వేల మంది ఫోర్సెస్ అంతా కూడా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి, ఇప్పటికి కూడా పట్టుకోలేకపోతున్నారు. అంటే ఎక్కడో ఒక దగ్గర నక్కుంటారా? మీరు చెప్పిన లోకల్ సపోర్ట్ ద్వారానే షెల్టర్లో ఉండొచ్చా? నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు లోకల్గా అయితే ఉండరని నా ఉద్దేశం అండి. నాకు తెలిసి వాళ్ళు ఫారెస్ట్లోనే ఎక్కడో హైడ్అవుట్ చేసుకొని ఉంటున్నారని నా ఉద్దేశం, నన్ను అడిగితే. సో ఇప్పుడు పట్టుకోలేమా సార్? ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి. మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదండి. రాష్ట్రీయ రైఫిల్స్ విల్ డూ ఇట్స్ వర్క్. ఈ 7 ఎవరైతే ఉన్నారో వీళ్ళు చచ్చిపోయే వరకు, వీళ్ళల్లో లాస్ట్ వ్యక్తి చచ్చిపోయే వరకు కూడా రాష్ట్రీయ రైఫిల్స్ కానీ, జేఎండ్కే పోలీస్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ వాళ్ళు ప్రతిరోజు వీళ్ళని కలిపడతారు. ఇంకా చూడండి మీరు, జల్లెడ పట్టేస్తారు ప్రతి ఒక్కరిని, కాశ్మీర్ మొత్తం జల్లెడ పడతారు. అప్పుడు మీకు బుర్హాన్ వానీ ఇన్సిడెంట్ గుర్తుంటే 2016-2015 ఆ టైంలో అది ఆల్మోస్ట్ ఒక 20 మంది ఉన్న ఫోటో, 20 టెర్రరిస్టులు ఉన్న ఫోటో, ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది బుర్హాన్ వానీది, వాడి అసోసియేట్స్ది. ఆ 20 మందిలో ఒక్కడు కూడా ఇప్పుడు బతికలేడు, అందరిని లేపేసి అందరినీ. సో ఇది కూడా అవుతుంది, ఎవడన్నా తప్పించుకొని మళ్ళీ పాకిస్తాన్లోకి పారిపోయినా కానీ వాడు కూడా చేస్తాడు ఈవెన్చువల్గా. ఈవెన్ పాకిస్తాన్లో దాక్కున్నా కూడా ఖచ్చితంగా. చాలా కొన్ని ఇన్సిడెంట్స్ రీసెంట్గా విన్నాం. పాకిస్తాన్లో చాలా మందిని అక్కడ చంపేశారు, బెలూచిస్తాన్లో చంపేశారు, వేరే దేశంలో ఉన్న కూడా చంపేశారు. ఇవన్నీ కూడా ఒక రకంగా మన ఆఫీసర్స్ చేసినటువంటి ఆపరేషన్స్ అనుకోవచ్చు. ఐ హోప్ సో. అంటే అలా అయితే మాత్రం నాకన్నా ఆనందపడే వ్యక్తి ఎవరు ఉంటుండో. ఆన్ రికార్డ్ అది మీరు చెప్పకపోయినా కూడా మేబీ అయి ఉండొచ్చు, అవ్వకపోయి కూడా ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఆ పని చేయకుండా ఆల్రెడీ ఎవరైతే ఆ పని చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయడం. బట్ వన్ వే ఆర్ ది అదర్ మన దాని వెనకాల మన హస్తం ఉందని నాకు తెలిస్తే మాత్రం నేను చాలా ఆనందపడతాను. ఫైనల్గా ఒక విషయం కంక్లూడ్ చేయండి సార్. అందరూ కూడా చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ దాక్కున్న ఆ 7 మందిని మీరు రాష్ట్రీయ రైఫిల్స్లో పనిచేశారు, దాదాపు 4 సంవత్సరాల పాటు కాశ్మీర్లోనే పనిచేశారు, ఇలాంటి టెర్రరిస్టుల్ని ఏరివేశారు. మీరు ఒక రకంగా మన ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ ఎక్కడున్నా పట్టుకుంటారా? ఎక్కడున్నా. దానిలో మీరు రెండో థాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 7 ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, సిఆర్పిఎఫ్ మీద నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఎందుకంటే నేను గ్రౌండ్ మీద చూశాను కాబట్టి. ఇంత పెద్ద విషయం జరిగిన తర్వాత వాళ్ళని వదిలేయాలి అని 0.0001% కూడా ఫోర్సెస్లో ఎక్కడ మైండ్లో లేదు. ఎంత సపోర్ట్ ఉన్నా కూడా, ఎంత సపోర్ట్ చేసినా, దేవుడు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినా కానీ వాళ్ళు చస్తారు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది చూసారుగా, మేజర్ హర్షవర్ధన్ చావ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ 25 మందిని చంపిన దారుణంగా, కిరాతకంగా చంపినటువంటి 7 మంది ఉగ్రవాదుల్ని ఎక్కడ దాక్కున్నా కూడా ఇండియన్ ఆర్మీ వదిలిపెట్టదు, ఖచ్చితంగా జల్లెడ పడుతుంది. వేరే దేశంలో, చివరాఖరికి పాకిస్తాన్లో నక్కి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని హతమారుస్తామని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.